శివగణమై పేరిని తాండవమాడెనురా నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా ఆత్మానంద సంప్రాక్ష్య స్థానమపయతే భవావరద భవాసముఖ భవాద ప్రసన్న భవాత్తరాదనం సమర్పయామి ఆనందమర్పయామి పూజమానః నిత్యపుష్టాంగరీహణీ శ్రీరందనం సమర్పయామి చౌండరీకాని నమద్రస్య గృహాయ మే పూరయామి ఏకదంతాయ నమః ఏకర్ణకాయ నమః విఘ్నాయ నమః వినాయకాయ నమః మహాగణాధిపతయే నమః ఇరాజనం దర్శయామి నమః పార్వతీ సరదే जय बोलो गणेश महाराज की समकश्चेकदंडश्चकबिलोकटकन्नकः भवनिहताय शिवेन्द्रिये प्रतिष्ठते यज्ञेन यज्ञवैनन्ददेव महिमानस्वरन्दे पुजमापो नमापो मृतमापो सम्राणापो विराणापो स्मराणापो छन्दागस्यापो गन्धाष्टिरस्तो दष्टिरस्तो वृद्धिरस्तो विघ्नमस्तो आयुष्यमस्तो आरोग्यमस्तो जलमैश्वर्यमस्तो स्थितिमङ्गर्मास्तो कर्मदवृद्धिरस्तो वेदसमृद्धिरस्तु शास्त्रसमृद्धिरस्तु धनधानसमृद्धिरस्तु वानपि गोब्राह्मणेभिः शुभं भवतु समृद्धिरस्तु अभिवृद्धिरस्तु संबलस्संतो देव प्रीतां प्रीतां भगवान् महादेवः ध्यायेत्रणं मकरासनो महावरणमूर्तये नमः सर्वोपचारपूजां समर्पयामि येन देवा पवित्रेण वस्त्रधारेण सत्यं पवित्रम् अभिपुनादमानिः देवार्तय मादयन्ता दक्षिणायानिः मासा पितरमादयन्ता दिव्य प्रतिष्ठा महोत्सवांगमहे महादेवाय धीमहि दक्षिणे ततः यन्त्राणां मार्जदीतु वायद्यं वाయించనయ్యా ओम
यमधीयानो दिवसकृतं पापन्नाहेति पूर्णं ददाति ब्रह्मणवभारति नीराजनं दर्शयामि करोमि हर नमः पार्वती ओंकारेश्वर भगवान की शरभेश्वर भगवान की सेवेन्द्रिये प्रतिष्ठते ओम त्र्यंबकं यजामहे यजामहे त्र्यंबकं त्र्यंबकं यजामहे सुगन्धिं सुगन्धिं यजामहे त्र्यंबकं त्र्यंबकं यजामहे सुगन्धिं गमित्री अंबरो यजामहे सुगन्धिं सुगन्धिं यजामहे यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पुष्टिवर्धनकं सुगन्धिं सुगन्धिं यजामहे यजामहे सुगन्धिं पुष्टिवर्धनो पुष्टिवर्धनं पुष्टिवर्धनको सुगन्धिको सुगन्धिं पुष्टिवर्धनो गन्धिमिति सुगन्धिं वर्धनमिति पुष्टिवर्धनो वारुकमुर्वारुकमुर्वारुकमिव बन्धनात् बन्धनादिवोर्वारुकमुर्वारुकमिव बन्धनात् बन्धनादिवेव बन्धनान् मृत्योर्बन्धनादिवेव बन्धनान् बन्धनात् बन्धनान् मृत्योर्बन्धनान् मुक्षीय मुक्षीय मृत्योर्बन्धनात् बन्धनान् मृत्योर्मुक्षीय मुक्षीय मुक्षीय मृत्योर्मानं भवनिहताय ज्ञानमय विज्ञानमयोऽसि सर्वं जगदिदं तं अज्ञानित्वं त्रयातीतः देहत्रयातीतः कालत्रयातीतः मूलाधारे स्थितासि नित्यं शक्यत्रयात्मकः योगिनाध्यायं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं जगत्स्यादौ प्रकृतेः पुरुषात्परम् एवं ध्यायेतो नित्यं स योगी योगिनां परः नमो भूतपरजे नमो गणपरजे प्रमुच्यते मधीयानो दिवसकृतं पापन्नाशयति प्रातरधीरानो रात्रकृतं पापं जगदाजनेति योर्वान् पुरेर्यजते श्रवणोपमावान् भवति राजेर्यजते वान् भवति यो मोदकसहस्रेण विजते ఇక వచ్చేసి అందరూ కూడా ఆలయ ప్రదక్షిణ చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు మా పైకి వెళ్ళండి సెకండ్ ఇదిగో ఇంటి తీసుకుని
ఏమంత చాలా ఉంటాయి కదా అంటే చెప్పేస్తాను చాలా ఒకటి ఏదని చెప్పే చెప్పాలి మరి మూడు కొట్టేసి మా రాగి బిళ్ళలో నవరత్నాలు ఏదంటే తీసుకోండి తీసుకొని ముందుగానే చేతులు పెట్టుకున్నారా ముందు రండి బాబా అడ్డలే ఉండకూడదు
వాళ్ళు రావాలిగా పైకి చేసినది అంతరం పెట్టాలి ఈ రెండు పట్ట వేసినట్టు ఆగేది కదా ఆ గోతం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నాలుగు వైపుల నుంచి వస్తున్నాయి, చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. ఓం నమ శివాయ 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 కణకణమూసిగణమై పేరిన తాండవమాడెరా నర నరము పంచాక్షర స్వరమై కొనియాడెరా ప్రణవా ప్రణవా ప్రణవోద్భవ ప్రాణ శివ భవా విభవా రమణాశ్రిత ప్రాణ శివ మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెరా తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరాయ చూడరాదయ జయరా హే సాంబదిగంబరా పరివారమై దరి చేరరా పరమతి కాపెరా నడయాడరా మా నడుమనా నవజావర సుందరా ధరించరా మా వినుతిలో విశ్వంభరా శంభో శంకరా శంభో శివంకరా శంభో భక్తవ శంకరా శంభో శంకరా కణకణభూషిక గణమై పేరిన తాండవమాడెరా నరనరము పంచాక్షర స్వరమై కొనియాడెరా శివాయ నమః కాశీపురాధీశ్వరా మాపై నీ కాంతి ప్రసరించరా సద్బుద్ధి వెలిగించరా
సౌండ్ కట్టేసాడు. అవి తీసుకెళ్ళి మైక్ సెటప్లు ఇక్కడికి ఇస్తే బ్యాటరీ మార్చిస్తారు, ఇవ్వండి వాళ్ళకి. అటువంటిది ప్రభుత్వం వారు ఈఓగా అవుతి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ 22లో వచ్చారు. వచ్చి ఈ ఆశ్రమాన్ని చూశారు. చూసి వారికి ఈ ఆశ్రమం చూడగానే హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ దీనిని ఏ విధంగానైనా సరే చక్కగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయనకి తలంపు కలిగింది. ఆయన తలంపు కలిగిన తర్వాత దీనిని ఎవరి చేతిలో పెట్టాలి, ఏ విధంగా దీన్ని ఒక రూపురేఖలు తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించి వారు మృత్యుంజయ ప్రసాద్ గారు మీరైతే దీనికి తగినవారు అందువల్ల అని చెప్పి నాకు పురమాయించి దీని యొక్క శంకుస్థాపన చేయించారు. స్వామివారి యొక్క శంకుస్థాపన అప్పటి నుంచి కూడా వారు ఎంతో కృషి చేస్తూ ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారి జీతం నుండి కొన్ని లక్షలు కూడా వారు ఎందుకంటే వారి యొక్క కృషి ఏదైనా సరే ఈ ఓంకారాశ్రమం అద్భుతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో శ్రమకొచ్చి వారు ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇంకా చాలా డెవలప్ చేయవలసి ఉంది. నేను అప్పుడు అడిగాను, మా నాన్నగారి కోరిక సర్వేశ్వరుని యొక్క ఉపాసన అన్నది నాకు ఇచ్చారు. నేను ఇక్కడ చిన్న సర్వేశ్వర ఆలయం కట్టుకున్నానంటే నాకు వారు సంప్రదాయంతో అనుమతించారు. వారికి సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారి యొక్క ఆశయం నెరవేర్చినందుకు నా కుటుంబంతో కూడా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా చిరకాల వాంఛ, అది తీరింది. దీనికి ఎవరిని తీసుకురావాలి అంటే ఇక్కడ చెప్పకూడదు కానీ పూర్వాశ్రమంలో శివస్వామి కూడా నా శిష్యుడే. అట్లాగే ఆ మాతాజీ కూడా పూర్వాశ్రమంలో నా శిష్యురాలు. వీరిద్దరూ వస్తే ఇది సంపూర్ణంగా సఫలీకృతం అవుతుంది అనే ఉద్దేశంతో వీరిద్దరిని నిర్మించారు. వీరించి వారి యొక్క చేతులు శివుడు, ఈయన శివుడు కాబట్టి ఆ శివస్వామి శివుడిని, అట్లాగే మాతాజీ ఆవిడ
కొద్దిగా ఇటువైపు రండి అమ్మా, మీరు ఇటు రండి అమ్మా, ఇటువైపు రండి. శ్రీనివాసరెడ్డి గారికి వస్త్రాలు బహుకరిస్తూ ఉన్నారు. సమయం లేదు కానీ వీళ్ళందరి గురించి ఒకే ఒక మాట తెలుసా? శివస్వామి పూర్వాశ్రమంలో శ్రీనివాసరావు గారు వారు చాలా కాలం క్రితం దాదాపుగా ఉండేవారు. పూర్వాశ్రమంలో పిలిపించారు, పెద్ద యాగం చేయిస్తున్నారు, విభూతి యాగం అంటున్నారు. దానికి ఇట్లాగే జోరును వర్షం. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు వారు నాకు ఫోన్ చేశారు, స్వామి మనం 3 రోజులే ఉంది, వర్షం వస్తుంది అని చెప్పి అంటే నేను ఫోన్లో వారికి మంత్రాన్ని ఉపదేశించాను. ఆ మంత్రం ఉపదేశం తీసుకుని వారి కూర్చున్నారు, కళ్ళు మూసి కూర్చున్నారు. ఆ మంత్రాన్ని అనుష్ఠించారు. వారు మంచి నిష్ఠాగరిష్ఠులని చెప్పడానికి వచ్చారు. ఆ మంత్రానుష్ఠానం చేత వర్షం తగ్గిపోయిందండి. రాత్రి వీరికి ఫోన్ చేశా, కాబట్టి ఇక్కడ వర్షంగా ఉంది, మరలా మీరు అనుష్ఠానం చేయండి, మాకు ఇక్కడ ప్రతిష్ట ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి ఏం చేస్తున్నారు, నేను కూడా అనుష్ఠానం చేస్తున్నాను, మీరు కూడా అనుష్ఠానం చేయండి, కల్లారి ప్రతిష్ట బ్రహ్మాండంగా జరగాలి అని చెప్పి వారు ఫోన్ చేస్తే వారు అనుష్ఠానంలో కూర్చుని మనకి ఇప్పుడు ఈ ప్రతిష్ట వర్షం లేకుండా కూడా మరి చేయించారంటే ఇది పరమేశ్వరుని అనుగ్రహంతో వీరి యొక్క మహిమతో అదేవిధంగా మరి అది అప్పుడు చక్కగా కూడా 3 రోజులు వర్షం వెళ్ళిపోయింది. ఆయన కార్యక్రమం ప్రారంభం చేశారు. అదేవిధంగా మాతాజీ పూర్వకాలంలో మా శిష్యురాలైనప్పటికీ మేము రాత్రి పంచసేయాధివాదం చేశాము. ఆవిడతో ఎక్కడ పరిచయం అంటే శివాలయం ప్రతిష్టలోనే కలిశాము. ఆవిడ అప్పుడు అనారోగ్యంతో ఉన్నారు. అమ్మా ఇక్కడ ఈ పంచసేయాధివాసంలో నృత్యం చేయాలమ్మా అన్నారు. తక్కువ ఆవిడ లేచి నృత్యం చేసిందండి, పార్వతీదేవి నృత్యం. వాటికి తదనంతరం మంత్రాలు ఉపదేశించడం జరిగింది. గత సెప్టెంబర్లో సన్యాస దీక్ష తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా పరిచయంతో ఇక్కడ తీసుకురావాలి, పరమేశ్వరుడికి అనుష్ఠానం ఉన్నది. ఈవిడ లండన్ వెళ్ళారు, అలాగే దుబాయ్ వెళ్ళారు, అమెరికాన్ వెళ్ళారు, కొన్ని పర్యటనలు చేశారు కొద్ది కాలంలో. అది సన్మాన పత్రాన్ని అందజేస్తున్నారు. శ్రీరస్తు శుభమస్తు అభివృద్ధి. శ్రీ శివాయ గురువే నమః. ఈ శ్రీ శివాయ గురువే నమః అనేటువంటి వారిని ఉపదేశించారు. ఎప్పుడు నేను పలకరించినా కూడా వారు శ్రీ శివాయ గురువే నమః పలకరిస్తారు. అలాగే అధికారి పలకారి ఆయనే గురువు అన్నమాట. భగవాన దేవత శ్రీ సర్వేశ్వర స్వామి వారి సహిత పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవ సందర్భంగా 500 ప్రాణ ప్రతిష్టా మహోత్సవం. ఇంకొక విశేషం ఏంటంటే 500 ప్రతిష్టలో వారు ప్రాణ ప్రతిష్టకు వచ్చారు. ఇది ఇక్కడ విశేషం.
ఇది చాలా విశేషం. శ్రీశైల పీఠాధిపతులు తాళ్ళాయిపాలెం గారికి తెనాలి ఓంకారేశ్వర స్వామి వారు దేవస్థానం వారు సమర్పించుకున్న అక్షర పుష్పాభిషేకం. భక్త ప్రహ్లాద సభ తమ బాల్యావస్థ నుండి నేటి వరకు ఎందరెందరో ఎన్నెన్నో కష్ట నష్టములు కలిగించిన శివభక్తిని వీడకుండా శివుడైన దైవమని భక్తి ప్రపంచం చాటి భక్తి పారవశ్యంతో మునిగి శివోహం అంటూ శివ ధర్మాన్ని ప్రచారం చేస్తూ శివభక్తిని చాటుకున్న మహామహాన్వితులు మీరు. మీకివే మా నమస్కారాలు. పరమశివ పరమ భక్త శివభక్తిలో ధరించిన పరమ భక్తులలో శివుణ్ణి చూడగలిగిన మహాపరమ శివభక్తులు మీరు. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే శివమంత్రం. సర్వం శివమయం జగత్తు అంటూ అంతా శివమయం జగత్తులో ఒక పురుషులై శివానుగ్రహం కలవారై ఆత్మ సాక్షాత్కారం పొంది సిద్ధ పురుషులై శైవక్షేత్రం ద్వారా ఇది విశేషం. సంతానం లేని వారికి సుమారుగా 400 మందికి పైగా మీరు ఒక ఔషధం ఇస్తారు. ఆ ఔషధం ద్వారా సంతానం కలిగింది 400 మందికి పైగా. ఒక గొప్పతనం. అందరకు మీకివే మా హృదయపూర్వక మా హృదయ. అలాగే పరమేశానుగ్రహ స్వామి శివస్వామి పరమేశానుగ్రహంతో ఒక్కరును సరిచేసే శంకర కింకరుడు. అందరిలో ఈ ఒక్కరు అనేటువంటి బుద్ధిని పోగొట్టేటువంటి బిరుదు ఉన్నది. భారతదేశంలో ధర్మ ప్రజాసం చేసే దిశలో గో సంరక్షణ భాగంగా 5,000 గోవులు చనిపోతూ ఉంటే ఆ దారిని రక్షించినటువంటి మహానుభావుడు మన శివస్వామి. కాబట్టి హిందూ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు ఎక్కడైతే దాడి జరుగుతుందో అక్కడ ఈయన ఉంటాడు. ఆ దాడిని ఖండిస్తాడు. అలాంటి దాడుల మీద ప్రారంభించి ఎవరిని మన స్వామిని పిలిచారు. ఒక్కరిని పిలిచారు. ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప స్వామి వీరేనని చెప్పి ఇక్కడ పరివార దేవత శ్రీ సర్వేశ్వర స్వామి సమేత పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి వారి ప్రతి స్వామి వారికి సమర్పించి సన్యాసం ఒంటి నిండా ఎన్నో ఆభరణాలు ఉండేవి. అసలు ఎట్లా వస్తుందండి? మహాలక్ష్మి ఎట్లా ఉంటుందో ఆవిడ ఒంటి నిండా బంగారమే. నాకెందుకు ఈ బంగారం అని తల్లి దగ్గర ఆ కనకదుర్గమ్మ తల్లికి మొత్తం సమర్పించి ఏర్పాటు చేసి మరి ఎందుకంటే స్వామి వచ్చినప్పుడు తగిన గౌరవం ఇవ్వాలి. మరి వారి ఆశీస్సులే అంతగా ఉంటాయని మా రెడ్డి గారు అవ్వడం వల్ల వీళ్ళిద్దరు పిలిపించి ఈ చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. కనుక వీరికి ధన్యవాదాలు. వారు ఇచ్చేందుకు మరి సంబంధం ఉంది. వారి దగ్గర మంత్రం తీసుకున్నారు అంటే ఇది నేను వారి కుటుంబంలో నేను కూడా వారి సహోదరిగా వారితో నడవడానికి సిద్ధంగా ఉన్నాను. గురువుగారు ఇంత మంచి తోడు అందించినందుకు నేను కృతజ్ఞత తెలియజేయాలి. కూడా ఇప్పుడు మా గురుదేవులు పూజ్యులు శ్రీ మృత్యుంజయ ప్రసాద్ గారికి అమ్మగారికి మేము సన్మానం చేసుకునే మహత్భాగ్యం దొరికింది. దాన్ని నేను సద్వినియోగపరుచుకుంటున్నాను. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో 1,000 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషీశ్వరులు మనీశ్వరులు అవధులు సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని తప్పని నమస్కారాన్ని ఆ గురుపరంపర తెలియపరుస్తూ నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సప్తఋషులకి జ్ఞానోపదేశం చేసినటువంటి ఆదిగురు దక్షిణామూర్తి వారు ప్రణవుతూ ఈ క్షేత్ర ఈ స్థాన ప్రతిష్ట దంపతులుగా ఉన్నటువంటి శ్రీ పార్వతీదేవి సమేత ఓంకారేశ్వర స్వామి వారికి సర్వసారేశ్వర స్వామి వారికి సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ
రోజున త్రయాణిక దీక్షగా బ్రహ్మశ్రీ మామయ్యపల్లి ముట్టియ ప్రసాద్ శివాయ శివపంచాక్షరి నామస్మరణతో ఈ ప్రాంతమంతా బాగుమూలుగా అమరావతి రాజధాని తెనాలి పక్కన పులిపాలెం రోడ్డులో మరి పురాతన దేవాలయం దాని పునరుద్ధర కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ ఈవోగా ఉన్నటువంటి శ్రీనివాస రెడ్డి గారి యొక్క సంకల్పంగా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. మనకి 3 కోట్ల మంది 33 కోట్ల దేవతలు ఉన్నారు. వారందరికీ కూడా మరణం అనేది సూచించబడినది, ఆయుర ప్రమాణం నిర్దేశించబడినది. కానీ ఆ ఘటనా సమర్థుడు ఆది మధ్యాంతరహితుడు నిరాకార పరబ్రహ్మస్వరూపమైన ఆ పరమేశ్వరుడు ఒక్కరికి మాత్రమే ఎటువంటిది లేదు. అందుచేత శివలింగ ఆరాధన సర్వదేవత ఆరాధన. ఒక శివలింగం దగ్గరికి మనం ఎప్పుడు వచ్చామో విష్ణు బ్రహ్మతో కలిపి 3 దేవతలకు సేవకు రావాల్సిందే. అది తథ్యం. శివలింగ ప్రతిష్ట సర్వదేవత ప్రతిష్ట. ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే సర్వదేవతలను ప్రతిష్ఠించినట్టే. అందుకని వేదాలు ఉపనిషత్తులతో పాటు పురాణాల్లో కూడా మనకు విధానం చెప్పబడింది. అష్టాదశ పురాణేషు దశ పరిపించాలంటే 7 జన్మల పుణ్యఫలం ఏకమైతే కానీ శివాలయంలో వెనుక పెంచలేము. కానీ ఒక నందీశ్వరుడిని, ఒక చండీశ్వరుడిని, ఒక కామభైరవుడిని, ఒక ద్వారపాలకుడిని, ఒక ధ్వజాన్ని, ఒక ఫలపీఠాన్ని, ఒక శిఖరాన్ని, ఒక సర్వసామేశ్వరుని, నవగ్రహాలని, వివిధ దేవతా మూర్తుల సమూహాన్ని మనం ఎప్పుడు ప్రతిష్ఠ చేసుకున్నాము. శివాలయం కేంద్రంగా 30,000 జన్మల పుణ్యఫలం ఏకమైతే కానీ ఆ కార్యక్రమం కుదరదు. అటువంటి యోగ జీవులు, కన్యజీవులు ఈ ప్రాంతంలో సహస్రనామం అమ్మవారికి 1000 నామాలు ఉన్నాయి, విష్ణు సహస్రనామం విష్ణుమూర్తి గారు 1000 నామాలు ఉన్నాయి. కానీ దశ సహస్రనామాలు అనేది ఒక పరమేశ్వరుడు మాత్రమే. దానిలో ప్రతి మంత్రానికి కూడా ముందు ఓంకారాన్ని చేస్తే ఆ వీరుమనే ఓంకారాన్ని ఎప్పుడు చేస్తామో ఆ మంత్రం పరమేశ్వర అవుతుంది. కాబట్టి అన్ని మంత్రాలకి మూలంగా ఓంకారేశ్వర స్వామి పేరుతో ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రానికి ఇది గొప్ప ఓంకార క్షేత్రంగా వాసిల్లుతూ ప్రసిద్ధి అవుతూ విచ్చేసిన వారికి జన్మ కర్మ నివారణ జరుగుతూ జీవముక్తికి హేతువుతుందని చెప్పేసి ఘంటాపదంగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి శివాలయం ప్రసిద్ధి ద్వారా ఈ రోజున లోకా సమస్త శుభ్రభవంతు సర్వేజన శుభ్రభవంతుడు ఏదో ప్రమాణ వాక్యాన్ని సుస్థిరపరిచిన మీ అందరికీ కూడా సదా సర్వదా శతదా ఆ పార్వతీ పరమేశ్వర యొక్క లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ధర్మమా నేను చూద్దామంటే అది నిలువ శ్రీరామచంద్రమూర్తిగా మారిందంట. మరి సత్యమా చూద్దామంటే అది మహాదేవుడిగా మారిందంట. అందుచేత సత్యం ఒకనుగా ధర్మం మరొకనుగా అమ్మస్వరూపమైన త్రినేత్రాన్ని జ్ఞానేత్రాన్ని ఒక భక్తుడు సాధించుకోవడానికి శివాలయం కేంద్రంగా ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ ఇవాళ వచ్చాము, చూసాము, భోజనం చేశాము, వెళ్ళాము. ఎలా అయితే మా సదానందగిరి బాబా వారు 30 సంవత్సరాలు ఉన్నారో అలాగే వీరు కూడా అటువంటి ఆయుష్తో ఇటువంటి దివ్యమైన కార్యక్రమాలు చేస్తూ నారాయణ శివభక్తుల్ని వీరి చేతుల మీదుగా అనేక మంది తయారు చేయాలని కోరుకుంటూ శివాయ గురవే నమః అని ఆయన చెప్పారు. ఇప్పటికి సుమారుగా నేను 1 కోటి మందితో పలికించిన శివాయ గురవే నమః. అందరికీ శివుడే పరమ గురువు కాబట్టి ఇంకొక 1000 దేవాలయ ప్రతిష్టలు గ్రామంలోనే ఎంట్రన్స్లోనే మరి జై భజనగా మరి. ఎందుకంటే ఆ బ్రహ్మలో ఒకరు సమస్త జ్ఞాన సంపన్నులు, ఆధ్యాత్మిక భక్తి పరాయణులు, సర్వశరణాగతి చేయాలంటే ఎవరి చరిత్ర చూసుకుంటే మనకు తెలుస్తుందో, ఎవరి భక్తి చూస్తే మనకు తెలుస్తుందో, ఎవరి త్యాగం నిలబడి చూస్తే మనకు తెలుస్తుందో ఆ యోగాన్ని నుండి ఆ భజనమ్మని హనుమంతుడి దివ్య విగ్రహాన్ని నిర్మాణం చేయడము. ఒక పక్కన మనకు శివుడి యొక్క విగ్రహాన్ని, మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని, మహాశివుడి యొక్క విగ్రహాన్ని, శ్రీకంఠ శివాచార్యుల వారు ఇవన్నీ ఒక శైవ ఆగమంలో 28 ఆగమాలు స్పష్టంగా ఉన్నాయి. దాంట్లో శ్రీకంఠ శివాచార్య గారు చెప్పిన ఆగమం ద్వారా మీరు ముందు సాగుతున్నారు. కాబట్టి అటువంటి పరమ గురువు యొక్క
విగ్రహ స్వరూపాన్ని కూడా ఏర్పాటు చేయడం, దానికి వారి చరిత్రను కూడా ఇక్కడ ఆవిష్కరణ రూపంలో ప్రారంభించుకోవడం, ఈ శుభముహూర్తంలో ఈ శుభ కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం. లక్ష్మీనారాయణ యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ భారత్ మాతాకు సనాతన ధర్మకి చేతులను భారత్ మాతాకి సనాతన ధర్మకి భూమికి 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 మాతాకి గాయత్రి మాతాకి గంగా మాతాకి జై శ్రీరామ్. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త సుముహూర్తో శ్రీ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు. కవర్ కింద పెట్టండి. అమ్మ మీ చేతిలో తీయండి ఒకసారి, స్వామివారి కనిపించే సార్ ఇటు చూడండి. ఓకే శుభ సందర్భంగా వారికి హృదయపూర్వక సాష్టాంగ ప్రణామాలను తెలియజేస్తూ, అలాగే కొల్లూరు నుండి శైవాగమ విజ్ఞాన కేంద్రం తరపున కూడా వారికి సన్మాన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 18 సన్మానంలో మొట్టమొదటిగా వారి అనుభవ శిక్షులైనటువంటి హిందువులు కృష్ణ చైతన్య శర్మ, అలాగే చంద్రవాడ సుబ్బారావు శర్మ, అలాగే దామోదరి పూర్ణచంద్ర శర్మ, ఈ శిష్య త్రయులు కూడా కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మైన గురుదేవ మహేశ్వరాత్మగా వారికి ఆ గురుత్రయం, ఈ శిష్యత్రయం కలిసి మూలకారమైనటువంటి విమూర్తులకి స్వరూపమైనటువంటి ఈ యొక్క గురువు గారికి రజత కిరీట సమానాన్ని ఈ భూమిని ఆదిశేషు 1000 శిరస్సులతో మోస్తూ ఉన్నారు. అటువంటి 1000 ప్రతిష్టలతో మీరు ఆ యొక్క గురువు బాధ్యతని స్వీకరిస్తున్నారు. అటువంటి వారి యొక్క చ్యుతి మహాద్యుతి ప్రకాశము దేదీప్యమానము అభివృద్ధి. అటువంటి శైవాగమ మహిమ, శైవాగమ విద్యా వాచస్పతి, శైవాగమ పంచానన, శైవాగమ శేఖర శివశ్రీ మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య గారి సహస్ర సంఖ్యాక ప్రతిష్టా మహోత్సవ సందర్భమున శైవాగమ విజ్ఞాన కేంద్రం వారిచే సమర్పించబడుతున్న పద్య నవరత్నములు మామిళ్ళపల్యన్మయ పూర్ణచంద్రం పూర్ణేశ్వరాక్షస్య కుమారవర్యం మృత్యుంజయం కాబట్టి మామిళ్ళపల్లి పూర్ణేశ్వర దీక్షితులు గారి యొక్క వంశంలో వారికి కుమారుడుగా కుమారత్రయంలో జ్యేష్ఠ కుమారుడుగా పుట్టి వారు వారి తండ్రి గారి యొక్క ఆగమ ప్రతిష్టా విధులను కూడా ఆకలింపు చేసుకొని గుడికి పుచ్చుకొని అటువంటి ఆ విధుల్ని ఆకలింపు చేసుకుని అనుసరిస్తున్నందుకు ఆ పూర్ణేశ్వరాక్షస్య కుమారవర్యం శైవాగమ జ్ఞాన సుధాంబురాశి, శైవాగమ జ్ఞానము అనేటువంటి అమృత సముద్రానికి చంద్రుడు వంటి వాడైనటువంటి ఈ మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య గారిని ఆ మహేశ్వరుడు సదాశివుడు పరమశివుడు నిరంతరము సాంగులాగా రక్షించుగాక. మృత్యుంజయ శివాచార్య శైవ విజ్ఞాన భాస్కర ఆవిష్కరో అటువంటి మృత్యుంజయ శివాచార్య గారు ఆయన శైవ విజ్ఞాన భాస్కరుడు. ఆయన ఇప్పుడు శ్రీకంఠ శివాచార్య చరిత్ర, అలాగే సర్వ సాంగేశ్వర చరిత్ర అనేటువంటి 2 గ్రంథాలని
ఆవిష్కరిస్తున్నారు. అటువంటి ఆవిష్కరణ సందర్భంగా వారికి శుభాభివందనములు. శ్రీకంఠాచార్య ఆకర్ణ్యం కంఠాచార్యుల వారి కంటే కూడా పూర్వంగా ఉన్నటువంటి వారు. ఆయన శివ విశిష్టాద్వైతాన్ని సప్త దీపాలలో ఆగ్నేయుడు అనేటువంటి మొదలైన రాజులందరికీ కూడా ఆ శైవ శాస్త్రాన్ని బోధించి శివ విశిష్టాద్వైతాన్ని బోధించి ఆ విధంగా సప్తదీప సంచారం చేసినటువంటి ఆ 124 శైవాచార్యులలో శైవాచార్యుల కుమారుడు శివాచార్యుడు. ఆయనే ఈ యొక్క అష్టావింశతి ఆగమాలన్నింటినీ కూడా ప్రచారంలోకి తీసుకొచ్చి శ్రీకంఠ భాష్యము, భగవద్గీత భాష్యము అనేటువంటి ప్రధానత్రయ భాష్యానికి భాష్యకారుడి ఆయన పూర్వం వెలుస్తున్నటువంటి మహనీయుడు. ఆయన చరిత్రని ఇక మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య గారు ఆయన స్వామి గారు తాళాకాలం శైవక్షేత్రం పీఠాధిపతులైనటువంటి శివస్వామి వారి దివ్య కరకమల ద్వారా దాన్ని ఆవిష్కరించడం జరిగింది. నరస్వామి ప్రహ్లాదుని కావడానికి రక్షించడానికి నరసింహావతారం ఇచ్చాడు. ఆయన సగం వరకు నరుడు, సగం పైన సింహము. అటు 2 నరసింహుడు నరుడు సింహంగా ఉండి భయభ్రాంతులకు అందరికీ కూడా భయాన్ని కలుగుతూ పరమ భీకరమైనటువంటి స్వరూపంలో ఆయన ఆవిర్భవించి స్తంభం నుంచి ఆవిర్భవించి ఆ హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని కాపాడాడు. అటువంటి అప్పుడు ఆయన ఉగ్ర రూపాన్ని శాంతించలేక ఆయన దేవతలతో శాంతింపజేయలేక అప్పుడు పరమేశ్వరుడు ప్రార్థిస్తే ఆ పరమేశ్వరుడు దేవతల కోరిక మీద సరభేశ్వరావతారాన్ని ఎత్తి ఆ నృసింహుణ్ణి ఆయన అవతారం నుండి రౌద్రం నుండి ఆయన మరణ చేశాడు. కాబట్టి పరిమాత్మక తద్రూపము సరభేశ్వరుడయ్య శివుడు సంభ్రమరీతి అటువంటి సర్వసాంబమూర్తిని ప్రతిష్ఠిస్తున్నాం. అటువంటి సర్వసాంబేశ్వర చరిత్రని మాతాజీ గారు ఇప్పుడు మన ఆవిష్కరించడం జరిగింది. లోకమందున పండితులు తెలిసిన తెలియవచ్చిన విషయం తేటపరచి గ్రంథరూపాన పంచ ఈ గ్రంథకర్త మానవుల లోకంలో పండితులంతా కూడా తమకు తెలిసిన మర్మత్తమైన విషయాలన్నీ కూడా తేటతనం చేస్తే ఆ కంటే వారు ఎక్కడ ఎక్కువైపోతారో అధికులైపోతారో అని ఆ విధంగా ఏం చేస్తారు, తెలిసిన విషయాలు తనలోనే ఉంచుకొని తనలోనే పోగొట్టుకుంటూ ఉంటారు. అది అటువంటి వాడు బ్రహ్మరాక్షసులైపోతాడు. కాబట్టి విద్యను ఎవరికి చెప్పారో వారు బ్రహ్మరాక్షసులైపోతాడని చెప్పడం జరిగింది. కానీ ఈయన అటువంటి లోపబుద్ధి కాదు, అటువంటి స్వార్థ బుద్ధి కాదు. ఆయన ఏం చేశాడంటే తను సాధించిన, తెలుసుకున్న, ఆర్జించిన విషయాలన్నింటినీ కూడా అందరికీ తెలియజేయాలి అనేటువంటి సత్సంకల్పంతో ఆయన యొక్క గ్రంథాలన్నీ కూడా ఎన్నో శివ ప్రతిష్టానిధి 1వ భాగము 2వ భాగము ఈ విధంగా అసంఖ్యాక గ్రంథాలు వాటికి వ్యాఖ్యానపూర్వకంగా రాసి అందరికీ కూడా అందించారు. అవి కనుక పూర్వకాలంలో ఆ పుస్తకాలు బయట పెట్టాలంటే ఎవరు కూడా బయట పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎక్కడ తెలుసుకుంటారో, ఎక్కడ బాగుపడతాడో, ఎక్కడ నాకంటే ఎదుగుతూ ఉంటాడో అనేటువంటి లోపబుద్ధి చేత ఆ విధంగా చేసేవారు. అటువంటి బుద్ధిని విడనాడి లోకక్షేమం కోసం జ్ఞాన సంపదను పంచినటువంటి యొక్క మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య గారు ఎన్నో పుస్తకాలని విలయించారు. శైవాగమ ప్రతిష్టాది సద్గ్రంథాని బహూని చ వ్యాఖ్యాన పూర్వకం దత్తం శోభూదన్వర్ధనామతః. కాబట్టి శైవాగమ ప్రతిష్ట మొదలైనటువంటి గ్రంథాలన్నీ కూడా ఆయన రచించి వ్యాఖ్యానం కూడా రచించి అందరికీ అందజేశారు. అందువల్ల ఆయన అన్వర్ధనామదైనాడు. అంటే మృత్యుంజయుడు అంటే మృత్యువుని జయించినవాడు. మామూలుగా లోకంలో 2 రకాలు ఉంటారు, జీవన్మృతుడు, మృతజీవుడు అని. జీవించినప్పటికీ కూడా చనిపోయిన కిందే లెక్క ఉంటారు కొంతమంది. మృతజీవుడు చనిపోయినప్పటికీ కూడా జీవించే ఉంటారు. అంటే ఇక్కడ మృత్యుంజయుడు అంటే ఆయన తన యొక్క సార్థక అంటే సార్థక నామధేయుడైనారు, మృత్యువుని జయించినట్లుగా. ఎందుకంటే కృతి పొందినవాడు మృతుడు కాడు, కృతి పొందినవాడు, కృతి సల్పినవాడు మృతుడు కాడు అని చెప్పడం జరిగింది. అందువల్ల మృత్యుంజయుడు ఆయన మృత్యువుని జయించాడు కాబట్టి నిజంగానే మృత్యుంజయుడు ఆయన. ఇందుకు ఒక సంఘటన కూడా జరిగింది. అటువంటి మృత్యుంజయుడు ఆయన, అటువంటి అన్నర్థ నామధేయుడు, సార్థక నామధేయుడు ఆయన. అలాగే శైవాగమ ఆనువంశిక సూత్రత్వాత్
లబ్ధ్వా జ్ఞానం యథామతి కఠోర శ్రమయుక్తేన వర్ధతే ఈ సహస్రథ. ఆనువంశిక సూత్రం మామూలుగా తండ్రి అనుసరించేటటువంటి ఆ వృత్తిని కుమారుడు చేపట్టేటువంటి తండ్రి యొక్క అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎవరి వృత్తుల్ని కూడా వారు అనుసరించడం లేదు. కానీ అటువంటి సమయంలో ఆయన లౌకికమైనటువంటి విద్యను ఆర్జించినప్పటికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆనువంశికంగా తమ తండ్రి గారి తండ్రుల నుండి వచ్చినటువంటి శైవాగమ ఆ ప్రతిష్టాది క్రతువులను నిర్వహించేటువంటి విద్యను ఆయన ఆకలింపజేసుకొని తండ్రి గారు వద్ద నేర్చుకుని వారు పోయిన తర్వాత కూడా కఠోర శ్రమ చేసి ఎన్నో విషయాలు తెలుసుకొని అందరికీ మార్గదర్శకులైనారు. కాబట్టి స్థాపనాచార్యులకు జయము శైవ శాస్త్రాంబుధి చంద్రులకు జయము శ్యామలాపతికి అనయము జయము జయము శ్యామలాపతికి అనయము జయము 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 విజయము ఆహరహము జయము 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 జయము. నేను నేను కోరుకుంటాను అటువంటి అభ్యుదయ పరంపర వారు కొనసాగాలని ఆ సర్వ సాంబేశ్వరుడు యొక్క గంగా భ్రమర గంగా పార్వతి సమేత ఓంకారేశ్వర స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణములు ఆశీ పరంపరలు వారి కుటుంబములకు సదా వారి కుటుంబములకు సోదరులకు పుత్రులకు పౌత్రులకు అందరికీ కూడా సదా వర్షించాలని కోరుకుంటూ ఈ అవకాశ ఇట్లు శైవాగమ విజ్ఞాన కేంద్రం కొన్నూరు ఆ సమర్పణ నాగలింగం హరిహరపంత శివాచార్య కృష్ణకుమారి ఈ విధంగా శిష్య పట్టుకొని తలా చేయాలి. చూడండి చూడండి ఒకసారి గురుగారు ఓకే అన్నయ్య చూడ ఒకసారి చూడండి అమ్మా. గురుగారు కొద్దిగా వెనక్కి జరగరా. ఓకే అన్నయ్య నాకు గురుగారు గురుగారు ఒకసారి ఇద్దరు మేడం గారు గురుగారు కెమెరా బట్టలు తీసుకో. గురుగారు ఒకసారి అలాగే ఉంటారు. ఫుడ్ అట్లా ఉండవా గురుగారు? గురుగారు అన్న గురుగారిని ఒక్క నిమిషం ఉండండి. గురుగారు క్లోజప్ తీసుకుంటారు ఒక్కసారి. అందరూ ఒక్క నిమిషం అలాగే అన్నా. స్టెప్ జరుగుతుంది. ఇక లేద్దాం. అందరు కింద కూర్చోండి. ఒక్క నిమిషం అన్నమాట. మీరే కొంచెం తిరగండి సైడ్కి.
తీసుకుపోయి ఇద్దరిని నేను అందరూ ఒకరు వచ్చేయండి సార్ ఇటు. మీ ఇద్దరు దర్శనం 7 సంవత్సరాల నుంచి తప్పిస్తుంది. వాళ్ళ రైలు కూడా మా ఇటు వచ్చేయండి అయిపోయిన వాళ్ళు ఇటు వెనక్కి రండి కొద్దిగా. రండి. ఒక్కసారి మన వాళ్ళందరూ అటు తిరగండి. మా కెమెరా వైపు తిరగండి. మీరే రావాలి ఇక్కడికి. అందరూ ఒక్కసారి రావాలి ఇక్కడికి త్వరగా. ఒక్కసారి అందరూ చైతు అటు చూడు. అందరూ రండి. అమ్మాయి చూడండి ఒకసారి. గురువు గారు నాన్న ఉండమన్నా అలాగుంటా ఉండి అందరూ అలాగుండండి ఒకసారి. ఓకేనే ఓకే అండి. ఓకే సార్ చూడండి సార్. ఓకే
రావాలి అని చెప్పారు. నీకు ఉండాలి, తోడు ఉండాలి. జరగండి జరగండి జరగండి. దుర్గమ్మ నీ గుడి ముందు ఉన్నావమ్మా తెచ్చేవమ్మా పాలు పంగళ్ళే నైవేద్యం తెచ్చేవమ్మా దుర్గమ్మ తల్లి రావమ్మ మా చెట్టివమ్మ దుర్గా భవాని మాత
రోడ్డు మీద రోడ్డు పక్కన పడయొద్దు. ఆ గ్లాసులు ఇతరులు అన్ని జరగాలి, త్వరగా జరగాలి. జరగాలి. జరగాలమ్మా, ఆగిపోతున్నారు, జరగాలమ్మా. అప్పుడు అలవాడు షుగర్ ఇక్కడే అమ్మ ఉందా? జరగాలమ్మా, జరగాలి, ముందు జరగాలి. ఎవరైతే రైతులుండే కనుక ఆవులు తీసుకోవాల్సిన కానీ ఆవులు పెట్టుకున్నారు అంటే ఎవరైనా రైతులు ఉంటే కనుక అర్థం చేసుకోండి. ఆవులు వచ్చి ఆ తీసుకొచ్చి వేస్తాం రేపు పట్టండి.
వెనకరండి మీరు దర్శనం చేసుకుని వెళ్ళండి. వాళ్ళు ఎవరో చెప్పండి. కూర్చోమన్నారా? హోమం దగ్గర కూర్చున్నారు, ఏ హోమం దగ్గర ఎక్కడ కూర్చున్నారో ఆ విధంగా కూర్చున్నారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ब्रह्मा शौर्या स्वाहा घोरेभ्यो घोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्रोपेभ्यः स्वाहा। ओम वामदेवं भगवन्भवाय नमः स्वाहा। मित्तयावद्धस्वजाप्याय स्तोत्रदाञ्जते यज्ञपतिराप्यायितां वद्धजीमहि वद्धवाजीमहि स्वाहा। यज्ञयदन्नवाये भूता पतिरन्ति वैत्तानामधिपतये स्वाहा। मरुतो गणानामधिपतये स्वाहा। मन्त्रोक्देवताभ्यः स्वाहा। पुण्योग्नेव वरुणस्य विद्वान् देवस्य हेणो वयाजिष्टाजिष्टो वन्दितमशोषदान विश्वाद्यजागं कुरुभ्यस्व स्वाहा। तस्वन्नोग्नेव मो भवति निरिष्टो अस्यावशो विष्टो वैक्षुणवरुणान्वीहि मृडेकं सोवानयति स्वाहा। नाभिर्गेर्मिन्द्रियलो पूर्णाहुतिमत्तमाञ्जुहोति सर्वैर्नाप्नोति अगायं वै पूर्णाहुतिः अस्यामेव
महेशाय विद्महे वाग्सिद्धाय धीमहि इंद्रस्त्रेदे दहनापनादो सोमस्वस्त्यावरणस्वीच्य यमो राजा पुर्मणाभिपुनात्मा जातवेदा मोत्सयन्त्यापुनातु तेन ब्रह्मविदा वयं भूतं ब्रह्मपदे महेन्द्रस्तु नेदे धमापना सोमस्वस्त्यावरणस्वीच्य यमो राजा पुर्मणाभिपुनात्मा जातवेदा मोत्सयन्त्यापुनातु देहि मे हव्यवाहन ओम नमः इति చక్కగా ఆ యజ్ఞేశ్వరుడు నమస్కారం చేసుకొని ఆ దోషుల్లో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని అంతా కూడా మీ హృదయంలో కన్నట్టుగా దోషుడిని అలా హృదయంలో కనుకోండి యస్య స్మృత్యాచ నామోక్త్యాతపో హోమక్రియాదిశో జ్ఞానం కళ్యాణం అయిపోయింది.
శరీర ఆయు ఆరోగ్య ఐశ్వర్య అధి వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆరోగ్య విఘ్నోత కర్మకార సిద్ధ్యర్థం ప్రథమతః సంపూర్ణ యోగితాభ్యర్థన గౌరీ గణపదేవతా పూజాంచ కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే ఓం మంభపూర్ణ కలశమాదాయ కలశంగం ధౌష్పాత్రే గభ్యత్య కలశస్య ముఖోర్ద్ర కంఠే విష్ణుమాగ్రహ మూలే దత్తస్థితా బ్రహ్మ మధ్యే మాతృనాథः విశ్వో సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా అస్వే భోజుర్వేదస్తామవేదోస్యధర్మణः నేత్ర ప్రవేదో హస్తపద్మే ధానో దంతం పాశాంకుశైర్వా నిరుతల విలసద్బీజపూరాభిరామः బాలేన్ దధ్యాతిమౌలిः కరిపతిపదనో దానపురార్ధగండో భోగీంద్రైర్భూషితాంగో జగితగణపతి రక్తవర్ణోంగరాగः పాశాంగురస్తుతామ్రఫలవార్గం తావత్ సంప్రీతి భావేన వేత్సన్నిధిం కురు ఆవాహితో భవ స్థాపితో భవ స్థిరాసనం కురు ధ్యానం వక్రతుండ మహాకాయ కోటిసూర్యమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే సర్వదా శ్రీమన్మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవర్తకవిదయమ సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యమస్తయోః కేంద్రాగ్నియాన్ సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి శ్రాద్ధేన క్షదాం సమర్పయామి జ్ఞాపితార్థేన క్షదాం సమర్పయామి దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి అలంకరణార్థేన పుష్పాక్షదాం సమర్పయామి ఓం సుముఖాయ తుమృతోపస్త్రం సింహాగణాధిపతయే నమః ఆరోగ్య సుష్టలాన్ని నివేదయామి ఓం ప్రణాయిశ్వరాయిశ్వహమ్యాయిశ్వహమ్యాయిశ్వహమ్యాయిశ్వహం జీవదస్తవక్షాలయవాదపక్షాలయమే పడర ఆచమనీయాం సమర్పయామి జన్మాఖ్యం తాంబూలం ప్రతిపుక్షితాభవాసనార్థం తాంబూలాం సమర్పయామి కర్పూర నీరాంజనం భజంత్రేడు గట్టిమేళం ఓం సంరాజిత విరాజితాభిశ్రేర్యాచనో గ్రహే సర్వం చేతనం గౌరీ గణపదేవతా పాదారవిందార్పణమస్తు గణపతిదేవతా ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణారేశ్వర స్వామినః పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామినః శాంతి కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి సంపూర్ణ యోగ్యతా ఫలసిద్ధిరస్తు ఓం అనుభవం పరిహవం పరివాహ ధర్మాయ మహాజ్ఞానాయ నమః వైరాగ్యాన్ ఈశ్వరాయ మదక్షరాయ ఉద్వచనాయ తామసాయ రాజాయ నమః సాత్వికాయ సుఖాయ మహాకృతాయ మంగళాయ నమః ద్వాపరయుగాయ నమః వ్యక్తాయ లింగేశవాయ నమః కందాయ గుడాయ నమః దళాయ నమః బలాయ నమః కేసరే భ్రమకర్ణికాయ నమః పంచాధిగ్రహీడాధ్యాయ సర్వపాయ కర్ణికాయ నమః మమాత్మస్వాయ నమః ఆత్మవత్వాదిదే బ్రహ్మణే నమః విద్యావత్వాయ నమః విద్యావత్వాదిదే ఇష్టదే నమః శివతత్వాయ నమః శివతత్వాదిదే మహేశాయ నమః రాత్రిశిఖరాయ దేవే నమః శివప్రదోదయాయ నామప్రదాయ మహాదేవాయ నమః గౌరీప్రదోదయాయ దక్షాదుమాతకత్వం వందే ఆరావదంయత్పురం పదం స్వదావరాశ్వరాయ రజబంధరే మహత్సామక్షేత్రవదవిద్ధయం విశ్వభోజిశ్వరమంద్రవీణో యత్తోమేన పంచపదే నమః రాత్రం ప్రజాపతేర్వసహయం పురస్తాత్ ఆయుష్యమక్రియం ప్రతిమంచశుభ్రం యజ్ఞాపవిహితం పరమస్తు భోజః తన్మహేదాయ విద్మహే వాగ్దేవాయ ధీమహి తన్నస్య ప్రచోదయాత్. నా కోసం కన్యని ప్రసీదత అనే మంత్రంతో అప్పుడు కూడా డైరెక్ట్గా మాట్లాడు వాళ్ళ పురోహితాదులు సరే ఏంటో చెప్పండి అనగానే కన్యావరయతే రూపం మాతా పిత్తం పితాశ్రుతం బాంధవా కులమిచ్చంతి మృష్టాన్నమితరే జనా. అయ్యా లోకంలో కన్యావిత్తం కాబట్టి తల్లి ఏం కోరుకుంటుంది, తన పిల్ల అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ సుఖపడటానికి యోగ్యమైనటువంటి సంపదలు వారికి ఉన్నాయో ఐశ్వర్యం ఉందని ఆమె ఆలోచిస్తుంది. పితాశ్రుతం ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఆ అల్లుడి గురించి కానీ ఆ కుటుంబం గురించి కానీ మంచి చెడ్డలన్నీ కూడా వాళ్ళ గురించి ఏం చెప్పుకుంటున్నారు సంఘంలో లోకంలో సమాజంలో వారి గురించి ఎటువంటి పేరు ప్రతిష్టలని ఆలోచిస్తాడు. పితాశ్రుతం బాంధవా కులమిచ్చంతి బంధువులు ఉన్నారే వారు వీరి యొక్క వంశం ఎటువంటి ఉన్నతమైనది గొప్పదైనది అని వాళ్ళు చూస్తారు. మృష్టాన్నమితరే జనా ఇవేమి పట్టని మనలాంటి వాళ్ళు భోజనంలో ఏం పెడుతున్నారు, మెనూ ఏంటి, ఏమేమి రకాలు పెడుతున్నారని మనలాంటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అని లోకంలో అది ఉన్నదే కదా. కాబట్టి పరమేశ్వర కన్యావరయతే రూపం అన్న దాన్ని కవ్వంగా ఆ కూర్మ ఆది మహావిష్ణు కూర్మంగా ఉండి దేవతలు
దేవతలు తోక వైపున, రాక్షసులు తలవైపున ఉండి ప్రార్థిస్తే, జపం చేస్తే అప్పుడు వారు వచ్చి మీరు పరమేశ్వరుని ప్రార్థించని బ్రహ్మదేవుడు చెప్పగా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళగానే పరమేశ్వరుడు వచ్చాడు. ఆ విధంగా వచ్చి ఆయన కదలంబారవు పాప పేరులు ఉడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రగావు నిజ జూటా చంద్రుడు కందడున్ వదనాంభోజము వాడదు ఆ విషమున ఆహ్వానించుచో దాయుచో పదిలుండై కడిసేయుచో తిగుచుచో భక్షించుచో మృంగుచో అని ఆ విధంగా పరమేశ్వరుడు ఆ యొక్క వాసుకి దగ్గరికి వెళ్ళి ఆ విషాన్నంతా కూడా చక్కగా ఆ కడిగా చేసి ముద్దగా చేసి జంబూ ఫలం అని ఆ జంబూ ఫలం లాగా దాన్ని తీసుకొని మెంగబోతూ ఉంటే ఆయన ఒకసారి అమ్మవారికి చెప్పింది, మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రం మునెంత మది నమ్మినదో అని చెప్తారు అక్కడ పోతన. కాబట్టి ఆమె అమ్మవారికి చూడగానే మింగుమైన సర్వమంగళ, ఆమె పేరే సర్వమంగళాదేవి కాబట్టి నీకేమీ కాదని చెప్పి మింగుమని ఆమె ఆజ్ఞాపించగానే ఆమె ఆనత మేరకు ఆయన తీసుకున్నట విషాన్ని. ఆ విధంగా భయంకరమైన విషజ్వాలని, ఎందుకంటే లోపలికి మింగితే కుక్షిస్థాకిలో లోకాయన ఆయనకి ఎన్నో లోకాలు ఉన్నాయి కడుపులో, బయటికి వదిలితే ఇక్కడ ఈ యొక్క తాకిడికి భీకరమైన జ్వాలలకి అందరూ కూడా భయపడి వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల బయటికి వదలకుండా లోపలికి మింగకుండా తన కంట పిల్లల్లోనే దాన్ని ఉంచుకున్నాం వలన ఆయన నీలకంఠుడైన తప్ప ఆయనకి ఎటువంటి చర్మ వ్యాధులు లేవండి అని బాగానే ఉందండి. ఆలోల భీకర విభూ హాలాహలానల విలీన కలంక కంఠ ఆలాహలానల వినీల కలంక కంఠ చేలాయమాన గజ ధర్మధరో గిరీశ. మరి మా నుదుటి మీద అందరికీ కూడా 2 నేత్రాలు ఉంటాయి, మరి ఆయనకైనా 3 నేత్రాలు ఉన్నాయంటే అవి సామాన్యమైనటువంటి నేత్రం కాదు, అది జ్ఞాన నేత్రం. శర్మణ పౌత్రీ హిమాచల శర్మణ పుత్రీ కాశ్యపత గోత్రోద్భవీ పార్వతీనాం నీం కన్యాం. పార్వతి అనేటువంటి యొక్క కన్యను మీ యొక్క కుమారుడైనటువంటి ఆ యొక్క ఓంకారేశ్వర స్వామికి ఇచ్చి వివాహం జరుపుతున్నాము అని చెప్పేసి వారందరూ కూడా సంతరించుకొని చక్కగా దక్షిణ తాంబాలు ఇచ్చి అందరూ గౌరవించుకున్నారట ఆ యొక్క సప్త ఋషుల్ని. ఇక్కడ మనం అమ్మవారి తరపున మనం అందరం కూడా ఉండి స్వామివారికి అమ్మవారిని ఇచ్చి చక్కగా వివాహం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా శాంతి కళ్యాణంగా చక్కగా శాంతి కళ్యాణ మహోత్సవాంగత్వేన శ్రీమతః కాశ్యపద గోత్రోద్భవస్య హిమవతః పుత్ర్యాః పార్వత్యాః శాంతి కళ్యాణ మహోత్సవాంగత్వేన భగవంతం సదాశివం మధువర్గేణ పూజయిష్యే. రాష్ట్రభస్యాచార్య ఉదకగ్రంకోస్తమాస్తీర్య రాష్ట్రభస్యాచార్య సంధీమాత్మజోషం अपचित कर्म करिष्ये. अयं कूर्चः सुकूर्चः आपप्पादादिदात प्राहोत्रयाभिमन्त्र्या आपप्पाद्याः आपप्पादावने जने जनिन्दन्नामे अस्मिन् कुले ब्रह्मवच्चस्य दानि पूर्वं दक्षिणपादं दृष्ट्वा श्रीमत्सदाशिवाय उभाभ्यां पादाभ्यामिदं पाद्यं भगवान् महिमहित भागंगा చక్కగా మీ అందరి చేత మీ అందరి తరపున కూడా స్వామివారికి మధుపర్కాలు చదివిస్తూ ఉన్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం యం వస్త్రాణి పేవసాపసాదయోర్చిద్రామంతమో అవాచరితమందాన విశ్వత్తేన మిత్రాణాశ్రేధే వస్త్రయుగట్టు మధుపర్కద్వయం. ఓం దధి మధుసగం దృష్టం గాదింసేన వర్షీయదా విధాయ మధుపర్కైరుక్తైః కూర్చాభ్యాం పరిగృహ్య మధుపర్కం ఉపచక్ర अतल वितल सुतल सातल तलातल महातल पादादि सप्तलोकस्याधो भागे
చక్రవాళ శ్రీశైల మహామలయ మధ్యమానవంతం న్యాయమాన మహానారాయమాన మహాఫణిరాజయస్య సహస్ర మహాఫణిమండల మండితే ఐరావత పుండరీక వామన కూర్చోండి కూర్చోండి అమరావతి భవతి అనకావతి నైవతే పాల్నేవతే యుద్ధవతే గాంధర్మదే గాంధీవతి పంచమహానగరయితే హిమాచల హేమకూట యథాచలమస్తే ఇంద్రఖండగజారుఖండ తామ్రఖండ హస్తిఖండ దోమిఖండ దేవఖండ నాగఖండ స్వర్ణఖండ భరతఖండేతి నవఖండఖండాత్మకే నవమే భరతఖండే మహామానసరోరహాకార పంచాశత్కోటి విస్తారమస్త భూమండ లక్షయోజమిస్తు జంబూద్వీపే అంగభంగ కళింగ కాశ్మీర గాంభోజ కామరూప వీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాల చోళ కేరళ పాంచాల గోళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక రాఢపరాట పానాట బంగాళ పాండ్య వృందా ద్రోణచ్చన కురుభోజ గాంధార విదేహ బర్బాగ్రిగేయ కోంకద కంకర యేషది కుంకనందే మచ్చమై ధవకాలాసర ఘోర దేవలాయాలాంధ్రీని మహాచీని రాలు ఏదనా సత్య పుష్పంతావాసే సప్తవిషన్ మహాయుగాన ప్రభుతానుష్టాంశన్ మహాయుగే అష్టామి సహస్రాణి హృదయతే భక్తు వంశానాం సర్వేషాం శత్రూణాం నరకలోక ఉత్తరద్వార బ్రహ్మలోకే విష్ణులోకే శాశ్వత శివలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ ఆదిరాత్ర వాజపేయ పౌండరీక ఫల సిద్ధిరస్తి భవంతో మహాంతోను లక్ష్మ్య సర్వదేవతాః కన్యా విలాపదాస్య భక్తానాం తారణాయ వై చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణే ఆత్మధారయ అభిదిష్టవదంగలః అదరేగం క్షేత్రః ఇంద్రయోగ్రావక్షేత్రాన్యంద్రయోదయసుధువందవేన విజాత్మై దేవాదిపుం అయం చ బ్రహ్మణస్పతే ఓం భవంతో రాజా వరుణాగ్నిశ్చరాస్తం ధారయతాం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతే అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతత్ ముహూర్తకాలే మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే తతస్సు ముహూర్తే మంత్రజ్ఞా మాంగళ్యత్రమాదాయ క్షీరేణ ప్రక్షాళ్య కండలపూర్ణపాత్రోపదష్టపద్మకర్ణికాయాం యస్య తస్మిన్ సౌభాగ్యబీజం లిఖిత్వా మాంగళ్యాధిష్టానదేవతాభ్యో నమః ఓం వసునే దేవతస్మాదిక్షపున ప్రాణమహేనో దేహిభోగం జోక్పస్యేమ సూర్యముచ్చనంతుదేవయాస్వస్తం వై ప్రాణాపతమాప ప్రాణానైవ దాస్తానముకిదే స్వామిన్ సర్వజన్నారయావత్ పూజావసార్గం తావత్ తుంప్రీతి భావేన సూత్రేస్మిన్ సన్నిధిం కురు ఆవాహితో భవ స్థాపితో భవ స్థిరాసనం కురు మాంగళ్యాధిష్టానదేవతా గౌరీ దేవతాభ్యో నమః వృక్షమురాజమయాం సమర్పయామి తాంబూలం ప్రతిగుప్తిదాకువాసనార్థం సమర్పయామి మంగళకరణీరాంజనం నిరంజమాత్రం మధో పూర్ణం దదాతి హృదయో గాంధీరథ బ్రాహ్మణ ఉపహరతే కథైవజమాన ఆయుష్టేజోధాసి కర్ణమ పార్వతీపతయే హర హర మహాదేవ హర గోళశంకర భగవానుకి రక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతో ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే స్వంజీవ శరదాం శతో మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో గృహంతో మహాంతో గృహంతో మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు తస్యాగ్నే భాజయేహమా మోద ప్రమోద ఆనందః ముష్టయోర్నిహితస్తపః తృత్యేవ కామస్యోప్యాని దక్షిణానాపతికాని యజ్ఞస్య కామ్యప్రియః రామేత్యగ్నిర్వదతే తథేతి వాయురాహదత్ అంతే సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమావతే ఆపత్తత్సమాభరన్ అందరూ కూడా చెప్పండి ప్రజామే కామః సముర్జతాం పశవో మే కామః
ప్రజామే కామస్తముధ్యతాం పశవో మే కామస్తముధ్యతాం యజ్ఞో మే కామః సముధ్యతాం. వాళ్ళు ఈ విధంగా సంభాషణ చేస్తున్నాము. అమ్మవారు స్వామివారితో చెప్తున్నారు, రాయేషన్ముఖ ఖిన్నాహం తవ భిక్షయా కరకృషిం గౌరీ వచపాతునః. ఆ అమ్మవారు పార్వతి ఏ వృత్తి, భిక్షక వృత్తిని మానేయమని చెప్పింది. అప్పుడు మరి దాన్ని ఏం ఎలా బ్రతకాలి అంటే ఆమె చెప్తుంది, సలహా చెప్తుంది. ప్రేతేశ రామాధ్యాచయమేధిని, రాముడి దగ్గరికి వెళ్ళండి, ఆయన భూమిని అడగండి, భూమి ఇస్తాడు. తర్వాత బలరామ దగ్గరికి వెళ్ళండి, ఆయన ఆయుధం హలము అంటే నాగలి, ఆ నాగలి తీసుకోండి. ప్రేతేశాన్మహిషం యమధర్మరాజు యొక్క వాహనం దున్నపోతు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన దున్నపోతు ఇస్తాడు. మన దగ్గర ఒక ముసలి ఎత్తుంది, ఆ రెండింటినీ కూడా జత చేసి చక్కగా ఈ యొక్క యమధర్మరాజు దగ్గర దున్నపోతుని మన యొక్క వృషభాన్ని పాలించడానికి గోరక్షణే షణ్ముఖ పశుపాలకుడుగా కుమారస్వామి ఉంటాడు. ఖిన్నాహం తవ భిక్షయా, కాబట్టి మీరు చేసేటువంటి ఈ యొక్క భిక్షాటన వల్ల నేను చాలా బాధపడుతున్నాను అని. ఖిన్నాహం తవ భిక్షయా కరకృషిం, మీరు చక్కగా వ్యవసాయం చేసి సాగు చేసి మీరు బ్రతకండి అని చెప్పి మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోమండి అని చెప్పేటువంటి పార్వతీదేవి యొక్క వచస్సు మీ అందరికీ కూడా శుభాలను చేకూర్చుగాక అని ఆశంసిస్తూ, మరి ఆ సందర్భంలోనే అమ్మవారు అయ్యవారు ఆ కైలాసంలో మాట్లాడుకుంటుంటున్నారు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో అంటున్నాడు, ఏమనంటే, ఓ పార్వతి, నీకన్నా నేను చాలా అదృష్టవంతుడిని. అమ్మవారు అంటుంది, పార్వతీదేవి పరమేశ్వరుడితో అంటుంది, స్వామి మీకన్నా నేను చాలా అదృష్టవంతురాల్ని. ఎందుకంటే ఎందుకు పార్వతి అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్తుంది, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, మేనక హిమవంతులు తల్లిదండ్రులు ఉన్నారు, మీకు తల్లిదండ్రులు లేరు కదా, కాబట్టి నేను చాలా అదృష్టవంతురాలినండి. అప్పుడు పరమేశ్వరుడు ఒక్క నిమిషం ఆగి, పార్వతి నేను నీకన్నా ఇంకా చాలా 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 అదృష్టవంతుణ్ణి, ఎందుకంటే నాకు అత్తమామలు ఉన్నారు, నీకు అత్తమామలు లేరు కదా అన్నాడు ఆయన. అటువంటి పార్వతీ పరమేశ్వరుని యొక్క సంభాషణ మీ అందరికి శుభాన్ని, శ్రేయస్సుని, మంగళాన్ని చేకూర్చుగాక.
प्रजामेकामस्तमुध्यता पशवोमेकामस्तमुध्यता यज्ञो मे कामस्तमुध्यता आयत्तेन प्रजान्तदुः कामयज्ञायायिः कामसमुद्धिः ग्रन्थादि श्रीपत्ने प्रियामागायत्वाकृष्णोतिव्यामायत्वाधुक्मतिव्यामदेशतत्वाद्यमतव्यामि ममतात्मतत्वात्मने नीराजनमो मंगलहारति ओम हिरण्यपात्रं मधो पूर्णं दधाति अधव्यासानेते एकधा ब्राह्मणोपहरति एकधैव यजमान आयुष्तेजो दधाति मङ्गलशीलस्तु समन्तमङ्गलानि भवन्तु नित्यशीलस्तु नित्यमङ्गलानि भवन्तु नमः पार्वतीपतये हर हर महादेव हर आनि दानि प्रस्तन्ते प्रदक्षिण पदे पदे अपोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां वत्सला अन्यथा इदं श्रावयामि आन्दोलितानारोहयामि विषमानारोहयामि मम शिक्षोपचार सत्योपचार देव्योपचार मन्त्रोपचार शास्त्रोपचार पूजां समर्पयामि यस्य पूजानामो पूजा क्रियादिषु योनमपूर्तां जनेश्वरं అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి మమ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ ఏతత్పరం ఓంకారేశ్వర స్వామినః సుప్రీత సుప్రసన్న వరద భవతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నవస్తు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నవస్తు విశ్వత్తైన మిత్రావరుణాదే వల్లిమంత రాకేష్ దంపతులు గారు వారి యొక్క స్వామివారి యొక్క ఓంకారేశ్వర స్వామివారికి దివ్య ప్రతిష్టా మహోత్సవం ముందు వారికి కాబోయే వారికి ఉన్నటువంటి అత్తయ్య గారు మావయ్య గారు ఆశీర్వదించిస్తున్నటువంటి కూతుర్ని అల్లుడిని ఆశీర్వదిస్తున్నటువంటి పట్టు మధుబర్క ద్వయం ఓం వస్త్రాన్ని దేవసాదాని విశ్వత్తైన మిత్రావరుణా ఇచ్చారా అమ్మగారు అత్తగారు కూతుర్ని అల్లుడిని ఆశీర్వదించినటువంటి అవాదర మందుగారు విశ్వత్తైన మిత్రావరుణాదే శతమానం భవతి ఓం యం వస్త్రాన్ని దేవసాదాని వర్చుద్రామంతవోసర్గా అవాదర మందుగారు